హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం చాలా వింతైంది. కుబేరుల్ని తిండికి కూడా లేని వారిని చేస్తుంది, తిండికి కూడా లేని వారిని కుబేరులు చేస్తుంది. ఒక పూట తిండి కూడా దొరకనటువంటి కటిక పేదరికం నుండి కొన్ని వేల కోట్ల డొనేట్ ఇచ్చే స్థాయికి వెళ్ళడం, ఆ స్థాయి నుండి కొంతమంది ఇతనిని పిచ్చివాడిలా ప్రపంచానికి చూపించడం చాలా దురదృష్టకరం. ఎవరిని పట్టుకుని సార్ పిచ్చోడు అని అంటున్నారు? హీ ఈజ్ నాట్ ఏ హిస్టరీ క్రియేటర్, హీ ఈజ్ ఏ మేకర్ ఆఫ్ ద హిస్టరీ. 7 సార్లు గ్లోబల్ పీస్ ప్రైజ్కి నామినేట్. 2001లో ఆయన ఇచ్చిన ప్రసంగానికి అక్షరాల 40 కోట్లు. అలా వచ్చిన 40 కోట్ల మొత్తాన్ని అనాథ పిల్లలకు, విధవరాళ్లకు ఇచ్చేశారు. ఎవరిని పట్టుకుని సార్ పిచ్చోళ్ళు అంటున్నారు? 1993లో GTUNO అనే సంస్థను స్థాపించి చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. మళ్ళీ GPI అనే సంస్థను స్థాపించి దాని సహాయంతో జరగబోయినటువంటి 7 యుద్ధాలను ఆపారు. ఎవరిని సార్ మీరు పిచ్చోళ్ళు అంటున్నారు? ఆయన దాదాపు 3 లక్షల కోట్లు దానం చేశారు. 2019లో తెలంగాణకు 35,000 కోట్లు డొనేట్ చేశారు. 143 దేశ ప్రజలను ఏకతాటిపై నడిపిన వ్యక్తి ఇప్పుడు మనకు పిచ్చోడు. ఇతని రాక కోసం కొన్ని వేల మంది ఎదురు చూసే వ్యక్తి ఇప్పుడు మనకు పిచ్చోడు. ఒక ప్రసంగానికి 40 కోట్లు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు మనకు పిచ్చోడు. వీటన్నిటికీ కారణం నిస్వార్థంగా అందరికీ దానం చేయడమే. ఒకప్పటి రాజుల కాలం నుండి ఇప్పటి పరిస్థితుల వరకు ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నవాడు దానం చేసిన వాడే. చాలా వింతగా ఉంది. దానం చేసిన వాడు ఇబ్బంది పడడం. జై శ్రీరామ్.